చాలా బాధాకరమైన విషయం. చక్రి ఒక వెనుకబడ్డ ప్రాంతంలో నుంచి వచ్చి తన అత్యద్భుతమైన ప్రతిభను చాటి సినిమా ప్రియులని, సంగీత ప్రియులని ఆకట్టుకున్న ఒక ప్రతిభావంతమైన కళాకారుడు చక్రి. ఒక కళాకారుడుగా, ప్రతిభ ఉన్న కళాకారుడుగా కాక అద్భుతమైన స్నేహధర్మాన్ని పాటించే వ్యక్తి, మంచి మనసున్నవాడు, మంచి మనిషి. తను సంపాదించిన సంపాదనలో ఎక్కువ భాగం స్నేహితులకి, సేవా కార్యక్రమాలకి వినియోగించి ఒక మనసున్న మనిషిగా చాటుకున్న చక్రి నిజంగా కూడా ఇంకా ఎన్నో అద్భుతాలు సంగీత ప్రపంచంలో సృష్టించాల్సిన అవసరం ఉండి ఉండేది. నిజంగా కూడా సినిమా ప్రపంచం, సినిమా ఇండస్ట్రీ చక్రిని ఇంకా బాగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉండుండేది. తన ప్రతిభని ఏ జోనర్లో సినిమా అయినా సరే, అది ప్రేమ సినిమా అయినా, యాక్షన్ సినిమా అయినా, ఉద్యమం సినిమా అయినా సరే, తన ప్రతిభను చాటి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చి శ్రోతల్ని, ప్రేక్షకుల్ని ఉరుతలూగించిన చక్రి నిజంగా కూడా మన మధ్య లేకపోవటం సినిమా ప్రపంచానికి, సంగీత ప్రపంచానికి తీరని లోటిది. ఇలాంటి సందర్భం వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఒక మంచి కళాకారుడే కాదు, ఒక మంచి మిత్రుడిని కోల్పోయాం ఈరోజు. స్నేహం అంటే పడిచచ్చేవాడు, స్నేహం కోసం ఏమైనా చేసేవాడు చక్రి. అలాంటి చక్రి మన మధ్యలో లేకపోవటం నిజంగా కూడా ఊహించడానికి కూడా వీలుగా లేదు. ఈ వార్త వినగానే నేను చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఇది జరగకూడదని కోరుకున్నాను. ఇది జరగకూడదని కూడా ఇంకా ఎందుకో ఒక నమ్మకం ఉంది. జై బోలో తెలంగాణకి ఒక ప్రేమ నేపథ్యంలో సాగే పాటను కానీ, అట్లాగే ఉద్యమ నేపథ్యంలో సాగే పాటను కానీ, అలాగే పొడుస్తున్న పొద్దుననే పాటను కానీ, అలాగే కేసీఆర్ గారు రాసిన గడిబిడి చేస్తున్న పాటను కానీ, ఒక పువ్వు ఒక నవ్వు పాటను కానీ, ఇలా ఏ పాటకు ఒక పాటకు సంబంధం లేకుండా అన్ని వైవిధ్యమైన పాటలను అందించి జై బోలో తెలంగాణ విజయవంతానికి కారణమైన, విజయంలో అత్యధిక భాగస్వామ్యమైన, సంగీత విజయంలో అత్యధిక భాగస్వామ్యమైన చక్రికి జై బోలో తెలంగాణ సినిమా యూనిట్ నివాళులు అర్పిస్తుంది. జై తెలంగాణ.